ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాట మనందరికీ తెలుసున్న మాట కదా. ఇదేమి క్రొత్త మాట ఏమీ కాదు. చాలాసార్లు, కొన్ని వందల సార్లు మనం చదివిన మాటే. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే పై వచనాల్లో మనకి ఎవరు కనిపిస్తారంటే మనుషులు కనిపిస్తారు, అంటే ఆది మానవులు మనకు కనిపిస్తారు. ఇప్పుడు ఈ మాట ఎవరితో దేవుడు చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే మానవుడితో, అంటే మనిషితో దేవుడు చెప్పాడు. మన ఆది మానవుడైనా లేదా మన పితరులైన అవ్వ ఆదాములతో దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళని దేవుడు తన పోలిక ద్వారా సృష్టించాక, వాళ్ళని దేవుడు తన పోలిక ప్రకారము దేవుడు చేశాక, దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘముగా ఉన్న మనతో కూడా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, సంఘములో కూర్చున్న మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉంది, దేవుని పాదాల చెంత కూర్చున్న మన పట్ల దేవుని ప్రణాళిక ఏమైంది అని మనం ఆలోచన చేస్తే 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మొట్టమొదటి ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనము ఫలించాలి, అది దేవుని చిత్తం. చెప్పండి, మనము ఫలించాలి, అది దేవుని చిత్తం. రెండవ ఆలోచన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనం అభివృద్ధి పొందాలి. ఏం చేయాలి? మనము అభివృద్ధి పొందాలి. మూడవది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడండి? విస్తరించాలి. ఒకటి ఫలించాలి, రెండవది అభివృద్ధి పొందాలి, మూడవది విస్తరించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఇదే. హల్లెలూయా. వాక్యం చెప్తున్న నా పట్ల దేవుని చిత్తం అదే, వాక్యం వింటున్న మీ పట్ల కూడా దేవుని చిత్తము అదే. ఏంటి? మొట్టమొదటిది ఫలించడం, రెండవది అభివృద్ధి పొందడం, మూడవది విస్తరించడం. అయితే ఈ 3 విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఏ విషయంలో మనం ఫలించాలి? ఫలించమని ప్రభువు చెప్పాడు కదా. ఏ విషయాల్లో మనం ఫలించాలి? చూడండి, మన పెరట్లో ఒక చెట్టు వేసినప్పుడు, మన పెరట్లో ఏదైనా ఒక చెట్టుని మనం నాటినప్పుడు దాని నుంచి ఒక మనిషిగా మనం ఏం కోరుకుంటాము? ఫలాలు కోరుకుంటారా? కోరుకోరా? అది ఒక మంచి ఫ్రూట్స్ ఇచ్చే చెట్టు అయితే కనుక దాని నుంచి మంచి శ్రేష్టమైన ఫలాల్ని మనం కోరుకుంటాం. లేదు అంటే పువ్వులు పూసే చెట్టు అయితే కనుక మంచి శ్రేష్టమైన పువ్వుల్ని మనం ఆశిస్తాం కదా. దేవుడు కూడా ఈరోజు సంఘములో నాటిన నిన్ను ఎక్కడ నాటాడు? మనల్ని. సరే, ఇదంతా ఏంటి? ఒక తోట. ఓకే, సంఘము అనేది ఏంటి? ఒక తోట. ఇప్పుడు ఈ తోటలో దేవుడు నిన్ను నన్ను నాటాడు కదా. ఈ తోటలో దేవుడు నిన్ను నాటినది నేటి వరకు నువ్వు ఎన్ని ఫలాలు దేవునికి ఇచ్చావు? ఆలోచన చేయండి ఒకసారి. మనము మన తోటమాలి అయిన దేవునికి మనం ఎన్ని ఫలాలు ఇచ్చాము? మందిరానికి వస్తున్నాం, మంచిదే. మందిరం నుంచి వెళ్ళిపోతున్నాం, మంచిదే. కానీ నీ నుంచి దేవునికి ఎన్ని ఫలాలు వెళ్ళినాయి? ఈ లోకంలో వివాహం అయ్యాక పిల్లలు పుట్టకపోతే కనుక లోకంలో ఒక నింద ఉంటుంది కదా. ఏమంటారు? గడ్రాలు అంటారు కదా. పిల్లలు పుట్టకపోతే చాలా నిందలు పడాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా శారీరకంగా మనం పిల్లల్ని కంటున్నాం, మంచిదే. కానీ ఆత్మీయంగా ఎంతమంది పిల్లలు నువ్వు కన్నావు? ఈమె నా ఆత్మీయ తల్లి అని లోకంలో ఎవరైనా నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారా? ఇతను ఆత్మీయంగా నన్ను కన్నాడు అని నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? దేవుని మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుని సన్నిధికి వచ్చి మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ జీవితంలో నీ ద్వారా ఒక్క ఆత్మన రక్షించబడిందా? ఆలోచన చేయండి. నిజంగా నీ ద్వారా ఒక్క ఆత్మ కూడా రక్షించబడకపోతే మనం సిగ్గుపడవలసిన పరిస్థితి. రేపొద్దున్న ప్రభువు నీ నుంచి ఫలాలు ఆశించినప్పుడు ఏ ఫలం నువ్వు ఆయనకు చూపించగలవు? ప్రభువా, నేను ఇంత డబ్బు సంపాదించాను, ఇదిగో 10 లక్షలు నేను సంపాదించాను. నీ డబ్బు ప్రభువుకు అవసరమా? ప్రభువా, 100 కాసులు బంగారం నేను సంపాదించాను, నీ బంగారం దేవునికి అవసరమా? ఆలోచన చేయండి. ఎలాంటి ఫలాలు మనం ఫలిస్తున్నాం?
ఈ లోకంలో శారీరకంగా ఒక చెట్టును వేసినప్పుడే దాని నుంచి మనం ఎన్ని ఫలాలు ఆశిస్తామే, దేవుడు నిన్ను రక్షించినది నాటి నుండి నేటి వరకు నువ్వు ఎలాంటి ఫలాలు మనం ఫలించగలుగుతున్నాము, ఎలాంటి ఫలభరితమైన జీవితము మనలో ఉంది ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక మొట్టమొదటిది మనము ఫలించాలి. ఒకవేళ ఫలాలు లేని జీవితం లాగా మన జీవితం ఉంటే, ఒకవేళ ఏ ఫలము మనము దేవునికి ఇవ్వకపోతే, దేవుడు మనల్ని కోరుకునేది మన జీవితంలో మన నుండి దేవుడు కోరుకునేది మంచి ఫలాలను కోరుకుంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ 5:8 ఒక్కరు చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. మొట్టమొదటిది నీలో ఏ ఫలం ఉండాలో తెలుసా? వెలుగు ఫలము. చెప్పండి, ఏ ఫలం ఉండాలి మనలో? వెలుగు ఫలం ఉండాలి. ఇక్కడ మనం వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వము ప్రభువుని ఎరుగక క్రితము, ప్రభువుని ఎరుగక ముందు మీరు ఎలాగున్నారు అంటే చీకటి అయి ఉన్నారు. ఇప్పుడు మీరు చీకటి అనుభవాల్లోంచి ఇప్పుడు మీరు ఏ అనుభవాల్లోకి వచ్చారో తెలుసా? వెలుగు సంబంధమైన అనుభవాల్లోకి సంఘం వచ్చింది. సంఘములో ఉన్న మన అందరము కూడా పూర్వము చీకటిలో ఉన్న మనము ఇప్పుడు ఏ దేంట్లోనికి మనం వచ్చాము అంటే వెలుగులోకి మనం వచ్చాము. ఇప్పుడు ఈ వెలుగులోకి వచ్చిన మనము ఏ ఫలం ఫలించాలి? వెలుగు ఫలం మనం ఫలించాలి. అక్కడ అంటున్నాడు కదా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. చూడండి, ప్రభువుని ఎరుగక ముందు మనం నీతిమంతులమా అంటే నీతిమంతులం కాదు. అబద్ధాలు ఆడేవాళ్ళం, మోసం చేసేవాళ్ళం, త్రాగేవాళ్ళం, తిరిగేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం, బూతులు మాట్లాడేవాళ్ళం. ఎన్నో అపవిత్రమైన కార్యాలు మనలో ఉండేవి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? ప్రభువుని ఎరుగక పూర్వం. యేసయ్య ఎవరో మనకు తెలియనప్పుడు మన బ్రతుకు అలాంటిది కదా. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మీరు పూర్వము చీకటిలో ఉన్న మీరు ఇప్పుడు ఎందులోకి వచ్చారో తెలుసా? వెలుగులోనికి వచ్చారు. ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన నువ్వేం చేయాలంటే వెలుగు ఫలం ఫలించాలి. హల్లెలూయా. ఏ ఫలం ఫలించాలి? పూర్వపు అనుభవాల్లోనే నువ్వు ఉన్నావు అనుకోండి, పూర్వపు ఆచారాల్లోనే మనం బ్రతుకుతున్నాం అనుకోండి, పూర్వపు మాటలే మనం మాట్లాడుతున్నాం, పూర్వపు జీవితమే మనలో ఉందనుకోండి, ఇప్పుడు నువ్వు ఏ ఫలం ఫలించట్లేదు అంటే వెలుగు ఫలం నువ్వు ఫలించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడి వాక్యం అడంది, పూర్వము చీకటిలో ఉన్న మీరు ఇప్పుడు ఎందులోకి వచ్చారో తెలుసా? వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మీరు ఏ ఫలం ఫలించాలి అంటే వెలుగు ఫలము మనం ఫలించే వారంగా ఉండాలి. అక్కడ అంటున్నాడు కదా, ఏంటి ఈ వెలుగు ఫలము అంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మీరు ఎలా నడుచుకోవాలి? చెప్పండి, ఎలా నడుచుకోవాలి? మనము క్రీస్తుని నమ్ముకున్న మనము, క్రీస్తుని ధరించుకున్న మనము ఎలాగుండాలో తెలుసా? వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వము మనం ఏ సంబంధులము? చీకటి సంబంధులము, చీకటి అనుభవాలు, చీకటి మన జీవితంలో ఉండేది. ఇప్పుడు మన జీవితంలో ఏముందో తెలుసా? వెలుగులోకి మనం వచ్చాము. కాబట్టి ఇప్పుడు మనము మన జీవితంలో సమస్త విధములైన నీతి, మంచితనము, ఇలాంటి సత్యము ఇవన్నీ మనము ధరించుకొని వెలుగు సంబంధాలుగా ఉండాలి. చెప్పండి, ఏ ఫలం మనం దేవుడికి ఇవ్వాలి?
వెలుగు ఫలము మనము ఫలించాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనము ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన మాటే ఆత్మఫలము. చెప్పండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఇవన్నీ మనము చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం కదా. రెండవది నువ్వు ఏ ఫలం ఇవ్వాలో తెలుసా? దేవుడికి ఆత్మఫలం ఇవ్వాలి. నువ్వు ఆత్మఫలం ఎలా ఇవ్వగలుగుతావు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్టు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం మనం వినొచ్చు కావాలంటే, కానీ ఇప్పుడు టైం లేదు. కానీ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ ఆత్మఫలాలు 9 మనం ఫలించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే క్రైస్తవుడిగా మనం మొట్టమొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? ఆత్మఫలాలు మనం ఫలించే వారంగా ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడిగా మనలో కనిపించాలి. ప్రభువు నీ నుంచి ఫలాలు ఏం చూస్తాడంటే ఇవే చూస్తాడు. ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనము ప్రభు ఎదుట నిలబడినప్పుడు వెలుగు ఫలం మనలో ఉందో లేదో చూస్తాడు. రెండవది ఆత్మఫలము మనలో ఉందో లేదో చూస్తాడు. మూడవది మనం ఆలోచన చేస్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. మూడవది ఏం ఫలమో తెలుసా? జిహ్వ ఫలము. జిహ్వము అంటే మన నోరు, నాలుక. మన నోటు నుంచి ఆయనకి మనము ఫలం అర్పించే వారముగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? జిహ్వ ఫలం అంటే ఏంటో తెలుసా? స్తుతియాగము మన నోటి నుంచి రావాలి. కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను దేవుడు అంటాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నీ నోట్లోంచి ఏం రావాలో తెలుసా? స్తుతియాగము, స్తుతులు రావాలి. హల్లెలూయా. ఏం రావాలి? నీ నోట్లోంచి ఏం రావాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుని వాక్యం అంటుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. దేవుని సన్నిధికి వచ్చే మనం ఎలా రావాలో తెలుసా? కృతజ్ఞతార్పణలు అర్పించుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో మనం ప్రవేశించాలి. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు మనం ఆయన్ని స్తుతించాలి అంటే నీ జీవితంలో ఆయన ఎన్ని మేలులు చేశాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలంలో నీ జీవితంలో ఎన్ని మేలులు ప్రభువు చేశాడో, గడిచిన కాలంలో నీ జీవితంలో ఎన్ని ఉపకారాలు ప్రభువు చేశాడో. డాక్టర్లకు అసాధ్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో సాధ్యపరిచాడు కదా. మనుషులకు అసాధ్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో స్థిరపరిచాడు కదా. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి స్తుతియాగం అర్పించాలి. ఒక్క నిమిషం ఆలోచన చేయి. ఈరోజు ఇలా కనబడేవారు అలా మాయమైపోతున్నారు కదా. భయంకరమైన మరణాలు, వయసుతో సంబంధం లేని మరణాలు. పూర్వం చనిపోవాలి అంటే ఒక 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వస్తే అయిపోయి ఇంక చనిపోతారు అనుకో. కానీ ఈ రోజుల్లో మరణానికి వయసుకి ఏ విధమైన సంబంధము లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితాల్ని ప్రభువు నిజంగా ఎంతలా దేవుడు కాపుదల మనకిస్తున్నాడు కదా. ఎన్ని విషయాల్లో దేవుడు మన జీవితంలో మేలులు చేస్తున్నాడు కదా. రోడ్ల మీద భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, భయంకరమైన డెంగ్యూ ఫీవర్స్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా డెంగ్యూ రక్త కణాలు పడిపోవడము, ఇలాంటి ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నిటిలోంచి దేవుడు నిన్ను ఎన్ని విషయాల్లో దేవుడు కాచి కాపాడుతున్నాడు ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఇలాంటి మనము దేవుని సన్నిధికి వచ్చే మనము ఎలా రావాలి అంటే కృతజ్ఞతార్పణలు అర్పించుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో మనము
ప్రవేశించాలి. హల్లెలూయా. మూడవది ఏంటో తెలుసా? జిహ్వ ఫలము. నీ నోటితో దేవుణ్ణి స్తుతించాలి, నీ నోటితో దేవుని ఆరాధన చేయాలి, నీ నోటితో దేవుని కోసం చెప్పాలి, నీ నోటితో దేవుని కోసం పొగడాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుని ఆరాధన చేయాలి. జిహ్వ ఫలము నీ నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిది ఏంటి? వెలుగు ఫలము. రెండవది ఏంటి? ఆత్మ ఫలము. మూడవది ఏంటి? జిహ్వ ఫలము. నీ నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? నీ నోటి నుంచి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? స్తోత్రాలు చెప్దామంటే నోరు తెరవం, పాటలు పాడదామంటే నోరు తెరవం, దేవుని కోసం ఒక మాట చెప్పం. దేవుని వాక్యం అంటుంది జిహ్వ ఫలము దేవునికి అర్పించే వరంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, రోమా 6:22 చదవండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది ఏం ఫలమో తెలుసా? పరిశుద్ధత అనే ఫలము. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమన్నాడంటే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే. మనం ఎవరికి దాసులుగా ఉండాలి అంటే దేవునికి దాసులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దాసులుగా ఉండాలి? చాలామంది పేరు యేసుదాస్ అని పెట్టుకుంటారు, కానీ వాళ్ళు దేనికి దాసులు అయిపోతారో తెలుసా? బ్రాంతికి దాసులుగా బ్రతుకుతూ ఉంటారు, బ్రాంతి షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలామంది యేసుదాస్ అని పేరు పెట్టుకుంటారు, సినిమా హాల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది. దేవుని వాక్యం అంటుంది మనం ఎవరికి దాసులుగా ఉండాలి అంటే దేవునికి దాసులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దేని దాసత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాం? ధనము, వ్యామోహము, ఏ దాసత్వంలో మనం బ్రతుకుతున్నామో దేవుడు వాక్యం అంటుంది దేవునికి దాసులుగా మనం బ్రతికే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దాసులుగా మనం బ్రతకాలి? దేవుని దాసులుగా మనం బ్రతకాలి. నువ్వు ఏ వ్యక్తి అయితే దేవునికి దాసుడిగా బ్రతుకుతారో వాళ్ళు ఎలాంటి ఫలము ఫలిస్తారో తెలుసా? పరిశుద్ధత అనే ఫలము ఫలిస్తారు. దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధత అనే ఫలము మనము ఫలించే వారంగా ఉండాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, కొలస్సీ 1:6 చదవండి. అదే ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించునట్లుగా హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇక్కడ ఏ ఫలం మనకి కనిపిస్తుందో తెలుసా? సువార్త ఫలము. చెప్పండి, ఈ ఫలము నిజంగా మనలో ఎంతమంది మనం ఫలించగలుగుతున్నాం? మన అనుదిన జీవితంలో ఎంతమందికి మనం సువార్త చేయగలుగుతున్నాం? ఈరోజు మనం రక్షించబడ్డాము అంటే ఒకప్పుడు ఎవరో మనకు సువార్త చెప్పారు కాబట్టి మనం దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం. అవునా కదా? నాకెవ్వరూ చెప్పలేదండి యేసుప్రభు కోసం, నా అంతటి నేనే వచ్చేసాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నో. ఎవరో ఒకరు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, పేదలు, ఎవరో ఒకళ్ళు మనకి ఏం చేశారో తెలుసా? యేసుప్రభుని పరిచయం చేశారు. యేసుప్రభుని పరిచయం చేశారు కాబట్టి ఈరోజు మనము రక్షించబడ్డాం. యేసుప్రభుని పరిచయం చేశారు కాబట్టి ఈరోజు మనము మారు మనసు పొందాం. మరి వారి ఖాతాలో ఉన్న మనము మన ఖాతాలో ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. ఎవరో ఒక వ్యక్తి సువార్త చెప్తే మనం రక్షించబడ్డాం కదా. నువ్వు సువార్త చెప్పడం ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? దేవుని వాక్యం అంటుంది సువార్త ఫలము మనం ఫలించాలి. సువార్త ఫలం మనం ఫలించాలి. ఏ విధము చేతనైనను అనేక మందికి దేవుని వాక్యం అంటుంది నశించిపోచున్న వారిని కొందరిని అగ్నిలో నుంచి లాగునట్లుగా మనం లాగాలంట. ఏం చేయాలి?
చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. వారిని మనం ఏం చేయాలో తెలుసా? సువార్త చెప్పి ఈ సువార్త ఫలము ద్వారా వారిని మనము లోకములోంచి మనము దేవుని మందిరంలోనికి, పాపములోంచి దేవుని సన్నిధికి, నరకానికి వెళ్ళిపోయే వారిని మనం ఏం చేయాలంటే సువార్త ద్వారా వారిని మనం రక్షించే వరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనంలో అదే అంటున్నాడు. కింద కూడా 9, 12 వచనాలు మనం చదివితే, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుణ్ణి బతిమాలుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సువార్త ఫలము మనం ఫలించే వారంగా ఉండాలి. ఇప్పుడు మనకు మీటింగ్స్ ఉన్నాయి కదా, ఈ మీటింగ్స్కి ఖచ్చితంగా మనము అనేక మందిని మనం నడిపించే వారంగా ఉండాలి. ఒక విషయం తెలుసా? ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళని, ఈ సంఘానికి వెళ్ళే వాళ్ళని, వాళ్ళ కాదు మనకు కావాల్సింది. మనకు ఎవరు కావాలో తెలుసా? క్రీస్తు అంటే ఎరగని అన్యులకు మనం సువార్త చెప్పాలి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల్లో ఉన్న ఒక భయంకరమైన పని ఏం చేస్తున్నారంటే, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళని ఈ సంఘానికి వెళ్ళే వాళ్ళని ఆ సంఘానికి, ఉన్న విశ్వాసుల్ని సంఘాలు మారుస్తున్నారు. కానీ ఒక క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటో తెలుసా? లోకంలో ఉన్న అన్యులని మనం గురిగా కలిగి ఉండాలి. హల్లెలూయా. అన్యుల మీద మనం గురి పెట్టాలి, వాళ్ళని మనం రక్షించుకోవాలి, వాళ్ళని మనం సంపాదించాలి. హల్లెలూయా. ఎవరిని మనం సంపాదించాలి? క్రీస్తుని ఎరగని వారిని, యేసు ప్రేమ తెలియని వారిని, లోకంలో ఉన్న పాపంలో నలిగిపోతున్న వారిని, అగ్నిలో పడిపోతున్న వారిని మనం ఏం చేయాలి అంటే సువార్త ద్వారా మనం రక్షించాలి. పౌలు చాలాసార్లు ఏమంటాడో తెలుసా? నా సువార్త ద్వారా నేను కన్నాను అంటాడు. ఎలా కన్నాడంటే పౌలు పత్రికలు రాస్తూ, సంఘాలకు పత్రికలు రాస్తూ ఏమంటాడంటే పౌలు గారు, సువార్త ద్వారా నేను కంటిని అంటాడు. సువార్త ద్వారా కనడం ఏంటి అసలు? ఈ మాట మనం ఆలోచన చేస్తే శారీరకంగా కనడం వేరు, సువార్త ద్వారా కనడం వేరు. శారీరకంగా మనం ఎంతమందిని కంటామంటే ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో కంటాం, అంతే కదా. వాళ్ళు మన పిల్లలుగా పిలువబడతారు శారీరకంగా. కానీ ఆత్మీయంగా మనం ఎంతమందిని కన్నాం? ఒక మాట ఆలోచించేయండి. శారీరకంగా మనం ఎవరిని కనకపోయినా ప్రభు మనల్ని ఏమీ లెక్క అడగడు. కానీ ఆత్మీయంగా కనకపోతే కనుక ప్రభు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. హల్లెలూయా. శారీరకంగా మనం కనకపోతే ఈ లోకంలో మనుషులే మనల్ని ఏదో అపహాస్యం చేస్తారు. కానీ ఆత్మీయంగా నువ్వు కనకపోతే ప్రభువు నిన్ను అపహాస్యం చేస్తాడు. ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు, ప్రభువా ఇదిగో నా ద్వారా ఇంతమంది రక్షించబడ్డారయ్యా, ప్రభువా నా ద్వారా నా భర్త రక్షించబడ్డాడు, నా ద్వారా నా బంధువులు ఇంతమంది రక్షించబడ్డారు, నా ద్వారా నా వీధిలో ఇంతమంది రక్షించబడ్డారని చెప్పి ఒక లెక్క నీకుందా? ఎంతో సమయాన్ని ఖాళీగా వృధా చేస్తున్నామే. కనీసం ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి సువార్త చెప్పగలుగుతున్నావా? ఎవరికైనా ఒక కరపత్రిక ఇవ్వగలుగుతున్నావా? కనీసం ఒక క్రొత్త నిబంధన లేదా ఒక 100 రూపాయలు పెట్టి ఒక బైబిల్ కొని ఎవరికైనా ఇవ్వగలుగుతున్నామా? ఆలోచన చేయండి. సువార్త ఫలం మనం ఫలించాలి. ప్రభు రేపొద్దున లెక్క అడిగినప్పుడు, ఫలాలు నీ యొద్ద చూసినప్పుడు ఏ ఫలం నువ్వు ప్రభువుకి ఇవ్వగలుగుతావు? ఏ ఫలం మనం ప్రభువుకి ఇవ్వగలుగుతామో ఆలోచన చేయండి. ప్రభువు మనల్ని ఎందుకు ఈ లోకంలో మనల్ని రక్షించుకున్నాడు అంటే నువ్వు ఫలిస్తావని. ఎందుకు రక్షించుకున్నాడు? ఎందుకు నిన్ను సంఘంలో నాటాడు? ఎందుకు నిన్ను సహవాసంలో చేర్చాడు అంటే నువ్వు ఫలిస్తావు అని. చెప్పండి, ఎందుకు ఫలిస్తావు? మొట్టమొదటిది ఫలించండి. రెండవది ఏంటో మనం చూద్దాం. అభివృద్ధి పొందండి. ఏమన్నాడు ఆదాముతో?
రెండోది ఏమన్నాడో తెలుసా? మొట్టమొదటి మీరు ఫలించండి. రెండవది ఏమన్నాడు అంటే అభివృద్ధి పొందండి. ఫలించడం కాదు సుమా, మీరు అభివృద్ధి పొందాలి. మీరు సంఘానికి రావడమే కాదు, భక్తిలో ఒక మెట్టు ఎక్కాలి. మీరు దేవునితో సహవాసం చేయడమే కాదు, దేవునితో ఇంకా లోతైన సహవాసంలోకి వెళ్ళాలి. అభివృద్ధి పొందడం అంటే అది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏ విషయాల్లో మనం అభివృద్ధి పొందాలో తెలుసా? 2వ దశలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చాలండి. దశలోనికలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, మీ విశ్వాస విషయంలో మీరు బహుగా అభివృద్ధి పొందారు అంటున్నాడు. ఈరోజు నువ్వు విశ్వాస విషయంలో అభివృద్ధి పొందుతున్నావా? ఈరోజు నీ భక్తి జీవితంలో నువ్వు అభివృద్ధి పొందగలుగుతున్నావా? దేవుని వాక్యం అంటుంది విశ్వాస విషయంలో అభివృద్ధి పొందారంట. మనము విశ్వాస విషయంలో ఎప్పుడూ అదే విశ్వాసం, ఎప్పుడూ అదే ప్రార్థన, ఎప్పుడూ అదే భక్తి. దేవుడు అది కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటున్నాడంటే, నీలో ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అభివృద్ధి కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను నా ఉద్యోగంలో ఏం కోరుకుంటాను? అభివృద్ధి కోరుకుంటాను. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఒక వ్యాపారం మీరు చేస్తున్నారు, మీ వ్యాపారంలో మీరు ఏం కోరుకుంటారు? ఇంకా అభివృద్ధి, వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. దేవుని వాక్యం అంటుంది ఒక క్రైస్తవుడిగా, ప్రభువుని ఎరిగిన పిల్లలముగా మన విశ్వాస జీవితంలో మనం ఏం పొందాలి అంటే అభివృద్ధి పొందాలి. దినదినము దేవునితో సహవాసంలో అభివృద్ధి పొందాలి. సేవకులతో మనము పరిచర్య విషయంలో అభివృద్ధి పొందాలి. దేవుని వాక్యం అంటుంది విశ్వాస విషయంలో మనం అభివృద్ధి పొందాలి. నీకు ఎంత విశ్వాసం ఉందో నీకే తెలుస్తుంది, రెండవదిగా దేవునికి తెలుస్తుంది. మనుషులు ఎవరికి కూడా తెలీదు కదా. విశ్వాసం అనేది ఎక్కడుంటుంది? మనలో ఉంటుంది. మనము దేవునితో ఎలాంటి సహవాసం మనం కలిగి ఉన్నాం, దేవుణ్ణి ఎంతగా మనం నమ్ముతున్నాం. చాలామంది విశ్వాసంలో పైకి విశ్వాసులుగానే ఉంటారు కానీ నేతి బీరకాయ మాదిరి ఉంటారు అన్నమాట. చాలామంది ఎలా ఉంటారు? నేతి బీరకాయ. నేతి బీరకాయ తెలుసు కదా మనందరికీ. దాన్ని కోసి చూడండి, లోపల ఎంత నెయ్యి ఉంటుంది. ఉంటుందా మీ ఊర్లో? మా ఊర్లో అయితే నేతి బీరకాయలో నెయ్యి మాత్రం ఉండదు, పేరుకే అది నేతి బీరకాయ కదా. క్రైస్తవులుగా మన జీవితం కూడా విశ్వాసులు అని పిలువబడుతున్నాం, విశ్వాసులుగా చలామణి అయిపోతున్నాం, విశ్వాసులుగా మందిరానికి వస్తున్నాం కానీ విశ్వాసం లేని విశ్వాసులుగా ఉంటున్నాం నేతి బీరకాయలాగా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే విశ్వాసిగా పిలువబడే మనలో ఎంత విశ్వాసం ఉంది? నిజంగా ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడగలుగుతున్నామా? ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆనుకోగలుగుతున్నామా? ప్రతి పరిస్థితిలో దేవుని వైపు మనము చేతులు ఎత్తగలుగుతున్నామా? లేదు అంటే మనకున్న శక్తియుక్తుల మీద, మనకున్న ధనము మీద, మనకున్న సామర్థ్యం మీద మనం ఆధారపడుతున్నామా? దేవుని వాక్యం అంటుంది ఒకవేళ విశ్వాసిగా పిలువబడే నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళకపోతే, ఒకవేళ విశ్వాసిగా పిలువబడే మనము అభివృద్ధిలో విశ్వాసములో అభివృద్ధి చెందకపోతే నేతి బీరకాయలాగా మనం ఉంటాము. నేతి బీరకాయ పిలవడానికి అది నేతి బీరకాయలా ఉండదు కానీ కోస్తే అందులో ఏ విధమైన నెయ్యి లేదే. ఒక విశ్వాసిగా పిలువబడే మనము కూడా విశ్వాసిగా పిలువబడుతున్నాం, విశ్వాసిగా చలామణి అయిపోతున్నాం. లోకంలో మేము విశ్వాసులమండి అని చెప్పుకుంటున్నాం, లోకంలో మనం క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం కానీ మనలో ఏ విశ్వాసము లేదు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు అయ్యో దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మనం పరిగెత్తాలి. కానీ ఈరోజు చాలామంది తాయిత్తుల దగ్గరికి, ఈరోజు చాలామంది శకునాల దగ్గరికి, ఈరోజు చాలామంది గద్దెల దగ్గరికి పరిగెడతా ఉన్నారు. ఒకవేళ అలాంటి పరుగులు కనుక మనం పరిగెత్తినట్టయితే దేవుని వాక్యం అంటుంది మనం విశ్వాసులుగా పిలువబడతామేమో కానీ ఏమాత్రము మనలో విశ్వాసము లేదు. దేవుని వాక్యం అంటుంది అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు. ఒక విశ్వాసి ఏం చేయాలంటే విశ్వాసంలో ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివితే, మరియు మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట
మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు. మొట్టమొదటిది ఏ విషయంలో అభివృద్ధి పొందాలి మనము? విశ్వాస విషయంలో. రెండవది ఏ విషయంలో అభివృద్ధి పొందాలో తెలుసా? ప్రేమ. సంఘంలో ఏముండాలో తెలుసా? ప్రేమ. కుటుంబంలో ఏముండాలో తెలుసా? ప్రేమ. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు చాలా సంఘాలు విడిపోవడానికి, చాలా సంఘంలో ఉన్న విశ్వాసులు చెల్లాచెదరైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేకపోవడమే. దేవుని వాక్యం అంటుంది ప్రేమ అనేక దోషాలను ఏం చేస్తుందంట? కప్పును అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి? ప్రేమ విషయంలో అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే, దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడు అంటే విశ్వాస విషయంలో అభివృద్ధి పొందుతామని. రెండవది ప్రేమ విషయంలో మనం అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. సంఘంలో ఒకరి ఎడల ఒకరు మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు ఈ ప్రేమ కొదువైపోయింది కదా. మన తోటి విశ్వాసిని మనం ప్రేమించలేం, మన తోటి ఇంటి ప్రక్క వాళ్ళని మనం ప్రేమించలేం, మన సేవకుల్ని మనం ప్రేమించలేం, లేదా మన మందిరంలోకి వచ్చే తోటి విశ్వాసుల్ని మనం ప్రేమించలేని పరిస్థితి. కానీ దేవుని వాక్యం అంటుంది ప్రేమలో మీరు ఒకరిని ఒకరు ప్రేమించటంలో మీరు ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. మొట్టమొదటి ఏ విషయంలో అభివృద్ధి పొందాలి? విశ్వాస విషయంలో అభివృద్ధి పొందాలి. రెండవది ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి అంటే ప్రేమ విషయంలో అభివృద్ధి పొందాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలనని. చూడండి, ఇంకా ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి అంటే జ్ఞానం విషయంలో మనం అభివృద్ధి పొందాలి. ఇక్కడ అంటాడు కదా, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగునట్లు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి? మొదటిది విశ్వాసము, రెండవది ప్రేమ, మూడవది జ్ఞానము. చెప్పండి, ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి? జ్ఞానము విషయంలో అభివృద్ధి పొందాలి. క్రీస్తు విషయమైన జ్ఞానము విషయంలో మనం అభివృద్ధి పొందాలి. ఈరోజు చాలామంది దుర్బోధకుల లోకంలో బయలుదేరారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము క్రైస్తవులుగా చాలా వివేచన కలిగి ఉండాలి. అందుకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో ఎందుకు నింపబడాలో తెలుసా? లోకంలో మనల్ని ఎవరైనా మోసగిస్తున్నప్పుడు, లోకంలో ఎవరైనా దుర్బోధకులు వచ్చి మనల్ని మోసం చేస్తున్నప్పుడు, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను పొందుకుని ఉంటాడో, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాడో, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడో తెలుసా? మనకు బోధిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఎవరు నిజమైన సేవకులు, ఎవరు బోధ కరెక్టు, ఎవరు దుర్బోధకులు, మనం బోధించబడాలి అంటే జ్ఞానం విషయంలో మనం అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. ఏ విషయంలో అభివృద్ధి పొందాలి? దేవుని వాక్యం అంటుంది లోకంలో చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరారు. వాళ్ళు ఎలాగుంటున్నారో తెలుసా? గొర్రె చర్మములను కప్పుకొనిన తోడేళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంట? ఎలాగుంటారు వాళ్ళు? గొర్రె చర్మములను కప్పుకున్న తోడేళ్ళు. పైకి చూడడానికి గొర్రెల్లాగే ఉంటారు, పైకి చూడడానికి చాలా ప్రేమగా మాట్లాడతారు, కానీ నిన్ను భక్తిలోంచి, నిన్ను సంఘములోంచి వారు దొంగిలించుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానము విషయంలో మనం ఏం పొందాలి? అభివృద్ధి పొందాలి. అనుభవ జ్ఞానము విషయంలో మనం ఏం పొందాలో తెలుసా? అభివృద్ధి పొందేవారముగా ఉండాలి. హల్లెలూయా. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే,
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. జ్ఞానములో అభివృద్ధి పొందాలంట, కృపలో అభివృద్ధి పొందాలి. చెప్పండి, కృపలో మనం ఏం చేయాలి? అభివృద్ధి. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. అర్హత లేని మనల్ని దేవుడు ఏం చేశాడంటే అర్హులుగా చేశాడు. రక్షించబడ్డానికి మనకు అర్హత లేదు, ప్రభువు నమ్ముకోవడానికి మనకు అర్హత లేదు కదా. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే అర్హులుగా చేశాడు. అదే కృప. ఇప్పుడు ఈ కృపను మనం అనేక మార్లు ఏం చేస్తామంటే వ్యర్థపరుస్తూ ఉంటాం. దేవుడు సహిస్తున్నాడు కదా అని చెప్పి ఆయన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది కృపలో మనం అభివృద్ధి పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది దేవుడు అంటున్నాడు మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి. మూడోది ఏమన్నాడు తెలుసా? విస్తరించండి. అభివృద్ధి పొందిన మీరు విస్తరించాలి. ఆదిమ కాలంలో సంఘము యొక్క లెక్క నానాటికి ఏమైందంట? విస్తరించిందంట. ఈరోజు 50 మందిగా ఉన్న మనము రానున్న దినాల్లో 100 మంది అవ్వాలి. 100 మందిగా ఉన్న మనము రానున్న దినాల్లో 200 మంది అవ్వాలి. సంఘము యొక్క లెక్క విస్తరించాలి. చెప్పండి ఒకసారి. సంఘము యొక్క లెక్క విస్తరించాలి అంటే ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది బాధ్యత? విశ్వాసుల మీద ఉంది. హల్లెలూయా. చాలామంది విశ్వాసులకు ఉన్న ఒక ఆలోచన ఏంటో తెలుసా? మనకెందుకులే, మనం వెళ్ళి కూర్చుని వాక్యం వినేసి వస్తే సరిపోద్ది, మిగతా అన్ని పాస్టర్ గారు చూసుకుంటారులే అనుకుంటారు. ఒక విషయం తెలుసా? కాపరి యొక్క బాధ్యత ఏంటంటే మందని కాయటమే. మీకు అందరికి అర్థం అవడానికి ఒక మాట చెప్పనా? గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెల మందలు ఉంటాయి కదా, ఆ మందలన్నిటికీ ఎవరుంటారు? ఒక కాపరు ఉంటాడు. ఇప్పుడు ఈ కాపరు ఏం చేస్తాడంటే ఈ మందల్ని తోలుకెళ్తూ ఉంటాడు, గడ్డి మేయించడానికి తోలుకెళ్తూ ఉంటాడు. తోలుకెళ్తున్నప్పుడు ఈ కాపరి యొక్క బాధ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈ గొర్రెలు దారి తప్పుతున్నాయా, లేదంటే ఈ గొర్రెలు వేరే మందలో కలిసిపోతున్నాయా, లేకపోతే ఈ గొర్రెలు కరెక్ట్ వేలో వెళ్తున్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటాడు కాపరి. అర్థమవుతుందన్నమాట. ఆ గొర్రెలు మందలు ఉంటాయి కదా, ఈ మందలు పెరగడానికి గల కారణం ఎవరో తెలుసా? ఆ గొర్రెలే. ఈ గొర్రెలు ఏం చేస్తాయి అంటే వేరే గొర్రెల్ని కంటాయి. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది విశ్వాసుల ఆలోచన ఎలా ఉందంటే మా పాస్టర్ గారు సువార్త చెప్తారు, మా పాస్టర్ గారు నడిపిస్తారు, మా పాస్టర్ గారు వచ్చాను ఈ మందిరానికి ఇదంతా కాదు. కాపరి బాధ్యత ఏంటి అంటే ఈ మందనంతటిని కాయవలసిన బాధ్యత కాపరి మీద ఉంది. ఇప్పుడు గొర్రెలుగా ఉన్న మనం ఎలాగ ఉండాలి అంటే అనేక గొర్రెలను కనేవారముగా మనం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఈ గొర్రె ఏం చేస్తుందంటే మిగతా గొర్రెలను కంటది కదా, కంటున్నప్పుడు మళ్ళీ దాన్ని కాసే బాధ్యత ఎవరికి? కాపరికి. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఒక విశ్వాసిగా అనేక మంది విశ్వాసుల్ని సంఘానికి మనం పరిచయం చేయాలి, సేవకుడికి మనం పరిచయం చేయాలి. సేవకుడికి పరిచయం చేసి మీరు వదిలేయండి, మిగతా బాధ్యత ఎవరు చూసుకుంటారో తెలుసా? ఆ విశ్వాసికి ఏ ఫుడ్ పెట్టాలి, ఆ విశ్వాసిని ఎలా బలపరచాలి, ఆ విశ్వాస కోసం ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పి సేవకుడు దేవుని సన్నిధిలో ప్రసవ వేదన పడతాడు. మీ బాధ్యత ఏంటి అంటే అనేక మంది గొర్రెల్ని కనాలి, అనేక మంది విశ్వాసుల్ని కనడం మన బాధ్యత. దేవుని వాక్యం అంటుంది నానాటికి సంఘము యొక్క లెక్క విస్తరించబడాలి. ఈ భారము ప్రతి విశ్వాసిలో ఉండాలి. చూడండి ఇంకా ఎంత ప్లేస్ ఖాళీ ఉందో. నేను ఒక సేవకుడి కోసం విన్నాను ఒకసారి. ఆ సేవకుడు అంట ఏం చేసేవాడో తెలుసా? మొట్టమొదటి మందిరానికి వచ్చంట ఏ ప్లేస్ ఖాళీ ఉందో ఆ ప్లేస్లో మోకరించి ప్రార్థన చేసేవాడంట. ఎందుకో తెలుసా? ప్రభువా ఈ ప్లేసు నూతనాత్మలతో నింపబడాలి, ఈ ప్లేసు నూతనాత్మలతో నింపబడాలి, ఈ స్థలము నూతనాత్మలతో నింపబడాలి అని చెప్పి ప్రార్థన చేసేవాడంట. మనలో విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో అలాంటి మంట ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి మంట ఉండాలి? ప్రార్థన 8 మనం 8:30కి వస్తాం కదా, ప్రార్థన 9 9:30కి వస్తాం. గెస్ట్లం మన అందరం దేవుని సన్నిధిలో గెస్ట్లుగా వస్తాం, గెస్ట్లుగా వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యం అంటుంది ఎంతమంది బాధ్యతగా
ముందొచ్చి దేవుని సన్నిధిలో, అయ్యా ఈరోజు నువ్వే ఆహారం మాకు సిద్ధపరిచేవో ప్రభువా, ఈరోజు మా సేవకుడు దూరం నుంచి వస్తున్నాడు కదా, ఆయన ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా, ఈరోజు వాక్యమైన ఉన్న దేవుడవు మాతో వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభు అని ఎంతమంది ముందొచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు ఆలోచన చేయండి. ఎంతమంది ముందొచ్చి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా. సేవకుడి సొంత ఆలోచన కాదు, సేవకుడి సొంత తలంపులు కాదు, సేవకునిలో మీరుండి మాట్లాడండి, పరిశుద్ధాత్ముడా సేవకుని నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడండి అని చెప్పి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారో ఆలోచన చేయండి. ఈరోజు దేవుని వాక్యం అంటుంది సంఘము నానాటికి విస్తరించాలి, సంఘము యొక్క నానాటికి విస్తరించాలి. చూడండి ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఏమంటాడండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించండి. ఇప్పుడు ఈ తోటలో మీరు అందరూ ఏం చేయాలంటే సంతానాన్ని కని విస్తరించాలి. సంఘం ఇలాగ ఉండిపోవడం దేవుని చిత్తము కాదు. ఈ 40 మందే, ఈ 50 మందే, ఈ 100 మందే, ఇది దేవుని చిత్తం కాదు. సంఘము నానాటికి విస్తరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి శారీరకంగా మనము దేవుడు ఏ విషయంలో అభివృద్ధి పొందమంటున్నాడు అంటే, ఏ విషయంలో విస్తరించమంటున్నాడు అంటే శారీరకంగానే మనం విస్తరించాలి, ఆత్మీయంగా కూడా మనము విస్తరించాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే శారీరకంగా నేను విస్తరిస్తే సరిపోద్ది, ఉద్యోగం వచ్చింది, డబ్బు సంపాదిస్తున్నాను, బంగారం సంపాదిస్తున్నాను, కారు కొనుక్కున్నాను, పొలం కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఇలాగే ఆలోచిస్తాం మనం. కానీ ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేయాలి. ఆత్మీయంగా నేను ఎంత సంపాదించాను, ఆత్మీయంగా నా అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి, ఆత్మీయంగా నేను రేపు మనము ప్రభు ఎదుట నిలబడినప్పుడు ప్రభువా ఇదిగో కనీసము 2 ఆత్మలన్నా ఉన్నాయా, 2 చేతులతో 2 ఆత్మలన్నా తీసుకెళ్ళి మనం ప్రభువుకు అప్పగించగలుగుతున్నామా ఆలోచన చేయండి. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. ఇచ్చే విషయంలో వారు ఏం చేశారంట, నిరుపేదలైనను దాతృత్వం ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో వారు ఏం చేశారో తెలుసా, విస్తరించారు. అక్కడ ఉన్నది డబ్బులున్న వాళ్ళు కాదు సుమా, వాళ్ళు ఎవరో తెలుసా, నిరుపేదలు. ఏ పూటకా పూట, ఏ రోజుకా రోజు సంపాదించుకునే వాళ్ళు కూడా దాతృత్వం విషయంలో విస్తరించారంట. శారీరకంగా ఆత్మీయంగా మనం విస్తరించాలి, ఇచ్చే విషయంలో మనం విస్తరించాలి. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. 2:5 చదవండి. అదేనా, కృతజ్ఞత చెల్లించే విషయంలో విస్తరించేమని అంటాడు. 7వ వచనమా, చదవండి. 6వ వచనం 7వ వచనం కలిపి ఉంది కదా. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఏ విషయంలో విస్తరించాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మీరు విస్తరించాలి. శారీరకంగా ఆత్మీయంగా మనం విస్తరించాలి, ఇచ్చే విషయంలో దాతృత్వ విషయంలో మనం విస్తరించాలి. 3వదిగా మనం ఆలోచన చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం విస్తరించాలి. నీ బంధువుల ఎదుట నిలబడినప్పుడు ప్రభువును మహింపరచాలి.
నీ స్నేహితుల మధ్యలో నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎవరిని మహిమపరచాలి అంటే దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇదిగో నా జీవితంలో దేవుడు ఇన్ని మేలులు చేశాడు, ఒకప్పుడు నాకు తినటానికి తిండి లేని పరిస్థితిలో ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నానంటే అది కేవలము నా దేవుని కృప అని చెప్పి నీ బంధువుల ఎదుట నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావా? చాలాసార్లు బంధువుల మధ్యలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి చూపించడానికి ఎంత సిగ్గుపడిపోతామో, మనము చేసే వ్యాపారంలో దేవుణ్ణి చూపించడానికి ఎంత సిగ్గుపడిపోతామో, మనం చేసే ఉద్యోగంలో దేవుణ్ణి చూపించడానికి ఎంత సిగ్గుపడిపోతామో. కానీ దేవుని వాక్యం అంది నీ బంధువుల ఎదుట దేవుని నువ్వు స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును మనం ఆలోచన చేస్తే దానియేలు విషయంలో ఒక శాసనమే సృష్టించారు అక్కడ రాజులు. ఏ దేవుణ్ణి ఆరాధన చేయడానికి వీలు లేదు, ప్రార్థన చేయడానికి వీలు లేదు అన్నప్పుడు దానియేలు మానేడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని స్తుతించడం మానేరా? భయంకరమైన అగ్నిగుండంలో కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని స్తుతించారు. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఈరోజు మనకున్న అలవాటు ఏంటో తెలుసా? దేవుని మీద గొనుగుతూ ఉంటాం, దేవుని మీద సనుగుతూ ఉంటాం. దేవుని నేను ఇంత స్తుతిస్తున్నానే, దేవునికి నేను ఇంత ఇస్తున్నానే, దేవుని సన్నిధికి మానకుండా వెళ్తున్నానే, కానీ నాకే ఎందుకు ఈ నిందలు, నాకే ఎందుకు ఈ అవమానాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు అని చెప్పి దేవుని మీద నువ్వు గొనుగుతున్నావేమో ఆలోచన చేయి. దేవుని వాక్యం ఏమనుంది? సనుగులు సంశయములు మాని. ఏం మానాలంట? సనుగులు సంశయములు మాని దేవుని స్తుతించడం నేర్చుకో. శ్రమల్లో దేవుని స్తుతించడం నేర్చుకో, అవమానాల్లో దేవుని స్తుతించడం నేర్చుకో, నిందల్లో దేవుని స్తుతించడం నేర్చుకో. వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తప్పించి విస్తరించగల సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నువ్వు విస్తరించాలి. ఆఖరిగా ఒక మాట చూపించి ముగిస్తాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమను అత్యధికముగా విస్తరించెను. ఇంకొక ఏ విషయంలో నువ్వు విస్తరించాలో తెలుసా? విశ్వాస విషయంలో నువ్వు విస్తరించాలి. నీ విశ్వాసము నానాటికి అభివృద్ధి పొందాలి. విశ్వాసము నీ భక్తి విషయంలో నువ్వు నానాటికి బలాభివృద్ధిని పొందాలి. దేవుని వాక్యం అంటుంది విశ్వాస విషయంలో విస్తరించాలి. విశ్వాస విషయంలో నువ్వేం చేయాలి అంటే విస్తరించే అనుభవం నీకు ఉండాలి. విశ్వాస విషయంలో మనము నానాటికి బలాభివృద్ధి పొందేవారంగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించండి, మీరు ఫలించడం మాత్రమే కాదు సుమా, మీరు అభివృద్ధి పొందండి, మీరు అభివృద్ధి పొందడం కాదు సుమా, మీరు విస్తరించండి. మీరు ఏం చేయాలో తెలుసా? లోపరుచుకోండి. 4వది ఏమన్నాడు తెలుసా? లోపరుచుకోవాలి. దేవుడు మనకి ఏమిచ్చాడు అంటే అధికారం ఇచ్చాడు. దేవునికి ఏమిచ్చాడు చెప్పండి, చెప్పాలి. దేవుడు మనకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో మనమిచ్చే అధికారం ఎంతకాలం ఉంటుందో తెలుసా? 5 సంవత్సరాలే ఉంటుంది కదా. గడిచిన కాలంలో ఒక అతనికి మనం అధికారం ఇచ్చాము, టైం అయిపోయింది. మరలా ఇప్పుడు ఇంకొకటికి మనం అధికారం ఇచ్చాము, మరలా వాడి టైం అయిపోతుంది. కానీ దేవుడు మనకిచ్చే అధికారము శాశ్వతమైంది. దేవుని వాక్యం అంటుంది శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి అధికారమో తెలుసా? శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారం ఎలాంటిది అంటే 5 సంవత్సరాలు ఉండే అధికారం కాదు, 10 సంవత్సరాలు ఉండే అధికారం కాదు, ఇది మనుషులు ఇచ్చే అధికారం కాదు. ఈ అధికారము నా దేవుడు ఇచ్చే అధికారము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శాశ్వతమైన అధికారము. యేసు ప్రభు వెళ్తుంటే దెయ్యాలు గడగడలాడే. ఎందుకో తెలుసా? ఆయన ఒక శాశ్వతమైన అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నిన్ను చూసి దెయ్యాలు గడగడలాడాలి అంటే, నిన్ను చూసి దెయ్యాలు వనకాలి అంటే దేవుడిచ్చే అధికారం నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అధికారం పొందుకోవాలి?
ఏ వ్యక్తి అయితే దేవుడిచ్చే అధికారం పొందుకుంటాడో ఈ అధికారం ద్వారా ప్రతిదీ మనకు లోబడుతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఆదాముతో, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, లోపరుచుకోండి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని దినాలు వర్షం కురవలేదు? 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపేశాడు. మరలా ఏలియా ప్రార్థన చేయడం మొదలు పెడితే మరలా వర్షం వచ్చింది. ఈ సృష్టినే లోపరుచుకున్నాడు ఏలియా. మనం లోపరుచుకోలేమా? చిన్న శ్రమకు భయపడిపోతాం, చిన్న నిందకు భయపడిపోతాం, చిన్న అవమానానికి భయపడిపోతాం. దేవుని మీద దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. శత్రువు బలమంతటి మీద, రోగాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఏ వ్యక్తి అయితే ఈ అధికారంతో ప్రార్థన చేస్తాడో మనకు వచ్చే శ్రమను మనం ఏం చేయాలంటే గద్దించాలి. యేసుప్రభు ఏం చేశాడు? చాలా చోట్ల ఉంటుంది కదా, దెయ్యాలను ఆయన గద్దించాడు, రోగాలను ఆయన గద్దించాడు. మనం కూడా ఏం చేయాలంటే గద్దించే అనుభవంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. లోపరుచుకోవడం అంటే ఏంటో తెలుసా? గద్దించి వాటిని లోపరుచుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, వాటిని మీరు లోపరుచుకోండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీనా విషయంలో దేవుడు చెప్తున్నమాట, ఈ 4 విషయాలను మనము కలిగిన వారంగా ఉండాలి. మనం ఏ పరిస్థితిలో భయపడిపోవాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆనుకునే వారంగా ఉండాలి. ఏ పరిస్థితిలో కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మనుషులం కాబట్టి కొన్నిసార్లు కంగారు పడతాం. మరలా మనల్ని మనమే బలపరుచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనుషులం కదా, మనకొచ్చే నిందల్లో, మనకొచ్చే రోగాల్లో, మనకొచ్చే సమస్యల్లో, మనము ఎదురాడే పోరాటాల్లో భయము ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఆరాధించే దేవుడు లోకాన్ని జయించిన దేవుడు. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న అపవాది కంటే, లోకములో ఉన్న సాతాను కంటే నీవు నేను ఆరాధన చేసే యేసయ్య చాలా గొప్పవాడు. ఆయన లోకాన్ని జయించినవాడు కాబట్టి మనము కూడా లోకాన్ని జయించే విశ్వాసము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వారు అక్కడే మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడే ఒక్కొక్క క్షణం మోకరించి ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు కదా, దేవుడు పట్ల నీ చిత్తం ఏంటో తెలియచేశాడు కదా, దేవుడి పట్ల నీ ప్రణాళిక ఏంటో తెలియచేశాడు కదా, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో తెలియచేశాడు కదా, దేవుని పట్ల నీ ఉద్దేశం ఏమైందో తెలియచేశాడు కదా. ఆయన సన్నిధిలో ఫలించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన సన్నిధిలో అభివృద్ధి పొందే వ్యక్తిగా ఉన్నావా? ఆయన సన్నిధిలో విస్తరించే వ్యక్తిగా ఉన్నావా? సమస్తాన్ని లోపరుచుకునే వ్యక్తిగా ఉన్నావా? ఏ విషయంలో ఫలించాలో, ఏ విషయంలో అభివృద్ధి పొందాలో, ఏ విషయంలో విస్తరించాలో, వేటిని లోపరుచుకోవాలో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాడు. వాటి విషయంలో మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా? వాక్య ప్రకారం మనం జీవిద్దామా? ఒక క్షణము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మేము ఫలించే వారముగా ఉండాలి దేవా. మేము నా తండ్రి అభివృద్ధి పొందేవారముగా ఉండాలి, మేము విస్తరించే వారముగా ఉండాలి, మేము సమస్తాన్ని లోపరుచుకునే వారముగా ఉండాలి. అలాంటి అధికారము మీరు మాకు ఇచ్చారని అనేక మార్లు మర్చిపోతున్నాం ప్రభువ, అనేక మార్లు కృంగిపోతున్నాం ప్రభువ, అనేక మార్లు వేదన చెందుతున్నాం ప్రభువ. కానీ సమస్తమైన అధికారాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీరే దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఎవరు ఏ శ్రమలు, నిందలు, అవమానాలు, అనారోగ్యాలతో నీ సన్నిధికి వచ్చారో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా అయ్యా ప్రభువా, అయ్యా నా తండ్రి, అపవాది మా హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా ప్రభువా, విన్న వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని, మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.